హలో హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో పచ్చి నెత్తల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా సరే అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ చేపల్లాగా ఉంటాయన్నమాట. ఆ స్టోరేజ్ టిప్స్ ని చక్కగా ఆ స్టోరేజ్ విధానాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి. మరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ దీనికోసం నేను మార్కెట్ లోనే క్లీన్ చేసేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసేసండి నెత్తల్ని. 1-2 సార్లు చక్కగా ఉప్పు నీళ్ళతో వాష్ చేసేసుకోవాలన్నమాట. ఈ నెత్తళ్ళకి పులుసు అనేది ఎక్కువగా ఉంటుంది, సో బయట క్లీన్ చేయించినా సరే మనం ఇంటికి వచ్చాక కంపల్సరీ క్లీన్ చేయాలండి. అంత క్లీన్ చేసిన నెత్తల్ని తీసుకోవాలన్నమాట. ఈ నెత్తల్ని తీసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్లో గానీ, లేదు అంటే మీ దగ్గర గ్లాస్ జార్ ఉన్న గ్లాస్ జార్లో, లేదంటే స్టీల్ బౌల్లో ఏది ఉంటే దాన్ని తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ ఒక బాక్స్ అనేది తీసుకున్నాను. ఆ బాక్స్ లో మనం చక్కగా క్లీన్ చేసిన పచ్చి నెత్తల్ని వేసేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు నూనె. మీ దగ్గర ఈ నూనె లేనట్లయితే నార్మల్ వంట నూనె కూడా యూజ్ చేయొచ్చండి. ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ప్రతి చేపకి కూడా మనం వేసిన పసుపు ఇంకా నూనె అనేది కలిసేటట్లుగా బాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్లయితేనే మనం స్టోరేజ్ చేసుకోవడానికి మంచిగా తయారవుతాయి అన్నమాట. అంతేనండి, మనం పసుపు నూనె వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకుని మనం బాక్స్ కి మూత అనేది పెట్టేసేసి డీప్ ఫ్రీజ్ లో పెట్టాలండి. నార్మల్ కూలింగ్ అనేది చాలు, డీప్ లో పెట్టాల్సిందే. ఇలాగా చక్కగా నీట్ గా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అంతేనండి, మీరు 2-3 డేస్ ఆర్ 4 డేస్ ఆర్ 1 వీక్ తర్వాత అయినా సరే మనం డీప్ ఫ్రిడ్జ్ లోంచి తీసుకుని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం అప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ చేపల్లాగా ఉంటాయి అన్నమాట. మరి నేను ఈ కర్రీ వండి చూసానండి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. చేప అనేది స్మెల్ గానీ మెత్తపడు అట్లా ఏం లేదండి. చక్కగా నీట్ గా కర్రీ అనేది చాలా బాగా కుక్ అయిందనమాట. నేను ఆ కుకింగ్ ప్రాసెస్, ఈ చేపల కర్రీ అనేది నేను త్వరలోనే పోస్ట్ చేస్తానండి. అంతేనండి, ఈ చేపల స్టోరేజ్ అనేది. మరి ఈ వీడియో ఎవరికైనా అవసరం వస్తే ప్లీజ్ షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పార్వతీస్ కిచెన్ లో అన్ని ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ ఉన్నాయండి. మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.